వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటంలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. ప్రముఖ మేధావులు కూడా కొందరు రాజకీయ నాయకుల ప్రభావానికి లోనై నిరాధార వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. పవన్ కళ్యాణ్ దేశం గర్వించదగ్గ నాయకుడని, రాజకీయాల్లో విలువలు, పారదర్శకత, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఓబులేడి లోపల ఏం చేస్తాను. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ మీడియా మిత్రులకి, పాత్రికేయులకి శ్రీ అధికారి కృష్ణ గారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో నడిపిస్తూ స్వతంత్రం రాక ముందు నుంచి, అలాగే స్వతంత్రం వచ్చి తర్వాత కూడా రోడ్లు, అలాగే స్థితిగతులు తెలియని పల్లెలకి, హరిజన, గిరిజన, దళిత వాడల సైతం కూడా వైద్యానికి కూడా కష్టపడే రోజుల నుంచి వైద్య విద్యా సదుపాయాలకు చాలా సులువైన మార్గం వేసినటువంటి గొప్ప నవయువ అంబేద్కర్ మన యొక్క గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చూస్తున్నటువంటి తరుణంలో ఎంతోమంది అభివృద్ధిని ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళ యొక్క కళ్ళు మంటలతో విపరీతమైనటువంటి దాడులు, ప్రయత్నాలు, మాటల యుద్ధం చెలరేపుతూ ఉన్నారు. వాళ్ళు చేయలేక కొంతమంది విశ్లేషకులు అని చెప్పుకునే మేధావులం అనే ఒక ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికము. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2008లో తెలంగాణలో జరిగినటువంటి కొన్ని విపత్తు కార్యక్రమాలు సైతం కూడా ఆయన వెన్నంటి నిలిచి ప్రాంతాలకి, కులాలకి, మతాలకి తావు లేకుండా, ప్రాంత విభేదాలు లేకుండా ప్రజలందరూ నాకు ఒక్కటే, తెలుగు వారందరూ నాకు అన్నదమ్ముళ్ళే, తెలుగు వారందరూ కుటుంబ సభ్యులే అనే ఒక ముఖ్య నినాదంతో ఆయన కేవలం అభివృద్ధికి మాత్రమే బాట వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మేధావుల ముసుగులో ఈ యొక్క అనేక మంది ప్రతిపక్ష పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధిని దాహోదం చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని ఈ ఎండగడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మీద మాటల దాడులు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే మీరు చూశారు, రాజమండ్రికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించడం జరిగింది. 48 గంటల్లోనే గంగమ్మ తల్లి కూడా తన బిడ్డ వచ్చి తనను చూసి, వాళ్ళు చేసినటువంటి క్లీనింగ్ చూసి సాక్షాత్తు గంగమ్మే పులకరించిపోయేలాగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఉంది. కాబట్టి ఎంతమంది ఎన్ని చూసుకున్నా అవి కేవలం మాటలకే పరిమితం. మా ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం ఈ యొక్క అనేక కార్యక్రమాలు కూడా ఆయనకి పాటుపడుతున్నాడు. ఏ యొక్క పార్టీ అయినా కూడా వాళ్ళ యొక్క పార్టీ కోసము, వాళ్ళ యొక్క విధి విధానాల కోసం పాటుపడితే దేశం కోసం పాటుపడుతున్నటువంటి మొట్టమొదటి నాయకుడు, జై భారత్ అనే నినాదంతో ముందుకు నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీలో భాగమైనందుకు, అధికారి కృష్ణ గారి సారథ్యంలో రాజంపేట నియోజకవర్గంలో అయితేనేమి, పార్లమెంటులో అయితేనేమి జనసేన పార్టీ రెపరెపలాడడానికి కూడా మేమంతా ఈ యొక్క పార్టీలో ఉన్నందుకు కూడా మేము గర్విస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మీడియా ముందుకు రావడం. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు, సమాజంలో అంతో ఇంత పేరున్న వ్యక్తి నాగేశ్వరరావు గారు, అటువంటి వ్యక్తిని కూడా, అతన్ని కూడా కొంతమంది దుర్మార్గపు ఈ రాజకీయ నాయకులు అతన్ని కూడా కలుషితం చేసి అవాకులు చవాకులు వచ్చేట్టుగా అతని నోట్లోంచి వచ్చేట్టుగా చేసినారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం. ఎదిగేవాడిని చూస్తే కిందికి దుబ్బాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొన్ని శాఖలు ఆయన తీసుకున్నారు. నిజంగా ఇంతవరకు ఒకేసారి 3000 పైచులకు పంచాయతీల్లో
ఆ పండగలాగా పెట్టి స్టార్ట్ చేసి ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఎప్పుడు డోలీ మోసుకుంటూ స్కూలుకు రావాలంటే కిలోమీటర్లు నడుస్తూ ఎంతోమంది వైద్య సహకారం అంటే వైద్యము దూరం ఉండడంతో ఆ సమస్యలతో ఎంతోమంది చనిపోయింది కూడా మనం కూడా చాలామంది మీడియా మూలకంగా ఈ ప్రింట్ పేపర్ మూలకంగా చూసాం. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తానే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి చెయ్యాలి అనే ఆలోచనతో ఈ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవడం, ఆయన పంచాయతీలో వస్తానే ఈ ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రోడ్లు కానీ వసతులు కానీ ఆసుపత్రులు కానీ స్కూళ్ళకు కానీ రకరకాల సమస్యలు లేకుండా మారుమూల ప్రాంతాల తాండాలలో అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎంచుకొని అన్ని రకాల రోడ్లు అన్ని ఊర్లలో ఈరోజు అన్ని గ్రామాల్లో సస్యశ్యామలంగా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చేదానికి కారణం కూడా శ్రీ కనుదల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీలు భయపడి కంటెస్ట్ చేయాలంటే కూడా ఆలోచించే రోజుల్లో నేనున్నా మనం అంతా కలిసికట్టుగా చేస్తాం, ఒక రాక్షసుని తరిమేస్తాం అని చేసి పోటీ చేపించి గెలిపించి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏమంటే ఒక ప్రధానమంత్రి ఇంతవరకు ఒక ఇంటికి వచ్చి హెల్త్ బాగాలేకంటే పలకరించిన రోజులు దాఖలు ఎక్కడా లేవు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సాక్షాత్ శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు, మరొక శ్రీరామచంద్రుడు అనుకుంటా ప్రపంచంలో. అటువంటి వ్యక్తి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పలకరించి, పవన్ నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే సమాజం బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటాయన్నీ అని పలకరించెళ్ళాడు. అంటే అర్థం చేసుకోవాలి, ఒకటే చిన్న ఉదాహరణ. ఎందుకంటే నాకు కూడా దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలో. ఇంతవరకు నేను కూడా దాదాపు 3 years అయింది జనసేనలోకి వచ్చి. ఇంతవరకు నేను ఇటువంటి లీడర్ని ఈ 30 సంవత్సరాలలో రాజకీయంలో చూడలేదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, అన్ని రకాల మతస్థులు బాగుండాలి, కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన తపన చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి తపన మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే మేము కూడా పరోక్షంగా దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు తెలంగాణలో కొంతమంది పేటీఎం బ్యాచ్ అంటే మీ మీడియా మిత్రులకు కొంచెం మేము ఏదైనా అంటే కొంచెం బాధ కలగచ్చు, కానీ కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు ఏదో డబ్బుల కోసం. ఆ మీడియా ముందరికి వెళ్ళి ఏదో అవాకులు చవాకులు వాగుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం. ఎందుకంటే మా అధ్యక్షుడు ఒకటే చెప్పినాడు. ఏం చెప్పినాడంటే ఎదుటోడు ఏమన్నా మాట్లాడి మన నోట్లోంచి మాట వచ్చేప్పుడు జాగ్రత్తగా మాట రావాలి. సభ్య సమాజం మన గురించి గొప్పగా ఆలోచిస్తోంది. మనం లేనివని అవాకులు చవాకులు వాగి ప్రజల్లో మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఏదన్నా ఉంటే సమాధానం చెప్పండి, కానీ వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడొద్దని ఎన్నోసార్లు మా అధ్యక్షుడు మా అందరికీ చెప్పడం జరిగింది. అందుకోసం మాది కూడా కడప జిల్లా, మేము కూడా నోరు బాగా లేస్తుంది, మాకు అన్ని రకాల బూతులు వస్తాయి. కానీ మేము ఉండే పార్టీలో మా పార్టీ అటువంటిది, ఆ బూతులు రాకూడదని మా అధ్యక్షుడు ఆలోచన. మాకు కూడా ఆవాకులు చెవాకులు మేము వాగలేం. ఎందుకంటే ఇటాటన్నీ ఆడ కూర్చున్న బ్యాచ్ కూడా, నిన్న తెలంగాణలో కూర్చున్న బ్యాచ్ కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తులు వాళ్ళంతా. ఒక్కరన్నా ఎవరికైనా మీకైనా మీడియా సోదరులకు ఎవరికైనా తెలుసా అయితే ఈ పలానోళ్ళు అనేవాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఏదో డబ్బుల కోసం ఏదో లీడర్లు కొంతమంది వైసీపీ మూకలు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇంకోటి చేపించడం, ఏదో ఆయన మీద 4 రాళ్ళు వేస్తే పక్క పోతాడు అనుకుంటారు. రాళ్ళు కాదు, బాంబులు కాదు, హైడ్రోజన్ బాంబులు వేసినా ఈ రాక్షసుడు పక్కకు పోడు. మన దేశాన్ని ఒక తాటిలో నడపాలని ఆయన ఆలోచన. మన స్టేట్లో ఇటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎన్ని చేసినా పక్కకు పోయే టైపు కాదు. ఆయన అనుకునే సాధిస్తాడు, సాధించి తీరుతాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరంతా లేనిపోని మాటలు మాట్లాడి లేనిపోని, నిన్న ఒక పెద్ద ఆయన దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది, పేర్లు వద్దులేండి, ఆయన ఏదో మాట్లాడతా ఎల్లక చిట్టెలక అని. చిల్లక ఎల్లకెవరు చిట్టెలకెవరు దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఒక పార్టీ ప్రపంచంలోని ఫస్ట్ టైము 100% స్ట్రైక్ రేట్తో గెలిచి, అది కూడా మంచి మెజార్టీతో గెలిచి వచ్చిన పార్టీ. నీతి నిజాయితీ ఆయన ఇది కాకపోతే ఎందుకు జనాలు నమ్మి ఓటేస్తారు? ఈ బుద్ధు స్టేట్లో మన పరిపాలన చేస్తామంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని దయ ఉంచి
మీరు ఎవరు అనవసరమైన విషయాలు అనవసరమైన మాటలు మాట్లాడడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం. కానీ మీకు ఎంత నోరు వస్తుందో అంతకు 4 ఇంతల నోరు మాకు కూడా వస్తుంది. మీరు చెయ్యి ఎత్తితే మేము ఇంకొకటి ఎత్తగలుగుతాం. కానీ ఆ సభ్య సమాజంలో ఇటువంటి పనులు చేయొద్దని మా అధ్యక్షుడి హెచ్చరిక. అందుకోసం మేము కూడా మా అధ్యక్షుని బాటలో నడుస్తున్నాం కాబట్టి మేము ఇటువంటి మాటలు మాట్లాడలేం కాబట్టి మీ అందరికీ మంచిదనగానే మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మానుకోండి, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని దయ ఉంచి. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. ఒక ఇండియానే ఒక కుటుంబం, ప్రపంచమే ఒక కుటుంబంలాగా ఆలోచిస్తాడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇండియా కుటుంబం, తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏందండి? అంటే తెలంగాణ పాకిస్తాన్, మనమేమన్నా ఆంధ్రానా? అంతా ఒకటే కుటుంబం, అన్నదమ్ములు విడిపోయినాం. దానికి ఎందుకు ఇటు లేని కలుపుతారు? లేని కల్పితం చేసి విభేదాలు ఎందుకు తెస్తారు? ఎవరికి ఉంది ఆ విభేదం? అటువంటి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని లేనిపోతు కల్పితం చేసి ఇబ్బంది పెట్టద్దని దయవుంచి అందరికీ సభామూలకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.